నువ్వు దిష్టి తీయడానికి వెళ్తే ఏదో ఆశించి వచ్చావు అనుకుంటారే కానీ అభిమానంతో వచ్చావు అనుకోరు. నేను లోకేశ్వరికి దిష్టి తీయాలనుకున్నది నా తృప్తి కోసం గాని వాళ్ళ మెప్పు కోసం కాదు శివ. కన్న తండ్రే వద్దంటుంటే నీకెందుకే అక్కర్లేని గొరిగింపు? కన్నబిడ్డైన ఈ గుండమ్మ కంటే ఆ లోకేశ్వరినే ఎందుకు ఎక్కువగా అభిమానిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ కలవరింతలు పలవరింతలు చూస్తుంటే అసలు అది నీ బిడ్డో ఇది నీ బిడ్డో తెలియడం లేదు. లోకేశ్వరి కూడా వదిన బిడ్డ పిన్ని. నీ కూతురులాగే నా కూతుర్ని కూడా పెంచుతానని చెప్పొదినా. ఏంట్రా ఇప్పటి వరకు లోకేశ్వర్ గీత కూతురన్నావు, ఇప్పుడు మళ్ళీ నీ కూతురు అంటున్నావు? ప్రియ కన్నది కాబట్టి నా కూతురు, కానీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చింది ఈ దేవత. బిడ్డకు జన్మనిచ్చే తల్లే కదా. ఈరోజు నా బిడ్డ ప్రాణాలతో ఉంది అంటే కారణం ఈ తల్లే కదా. ఇంట్లో వాళ్ళది స్టే, ఊరి వాళ్ళది స్టే. ఒక్క నిమిషం. చూసావా మమ్మీ, కన్న తెలివి నువ్వే పట్టించుకోవట్లేదు. పెద్దమ్మ నా గురించి ఎంత ఆలోచిస్తుందో. అయ్యో, మీ అమ్మ పట్టించుకోలేదని కాదమ్మా. మరి మా మమ్మీకి లేనిది నీకెందుకే ఈ దిష్టి? అమ్మా లోకేశ్వరి. ఏయ్, మా అమ్మకి లేని అవసరం నీకేంటే? నా బాగోగులు చూసుకోవడానికి మా అమ్మ లేదా? నాకేం చేయాలో, నన్ను ఎలా చూసుకోవాలో తనకు తెలీదా? నేనేమైనా నీ కన్న పెట్టినా ఓవర్ చేస్తున్నావు? నీ మాయ మాటలకి డ్రామాలకి పడిపోవడానికి నేనేం మా అమ్మలా తింగర్దాని కాదు. ఇదేంటిది, ఎమోషన్లో ఇది నన్ను కూడా తిట్టేస్తుంది. నేను పుట్టి తెలివితేటలు నేర్చుకోలేదు. పుట్టడమే బుర్ర నిండా తెలివితేటలతో పుట్టా. నీ బుర్ర నిండా ఉన్నవే తెలివితేటలు కాదే, చావు తెలివితేటలు. అందుకే మీ అమ్మలాగా ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నావు. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేకుండా పోతున్నావు. కాకి, అలా మాట్లాడితే తోక తెగుద్ది. అదే మీరు నాతో మరి అలా మెలికలు తిరక్కండి, నరాలు పట్టేస్తాయి. తర్వాత బెడ్ మీద యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అందరూ ఇలా కట్టుకుని వచ్చారు? ప్రియాని కలవడానికి వచ్చాం. తనను కలవాలంటే ముందు నాతో కలవాలి. ఏంటి? అదే నేను ప్రియ మామగారిని కదా. చెప్పారులేండి. ఏమని? పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఖాళీగా తిరుగుతుంటారని. ఏంటి అదొక్కటేనా? మీ గురించి ఊర్లో చాలా విన్నానులేండి. ఏమన్నారు? మీరు పంపు సెట్ బ్యాచ్ అంట కదా. పంపు చెట్టుకి నువ్వు ఎప్పుడన్నా వచ్చావా? అయినా ఈ ఓల్డ్ మ్యాన్ తో మనకేంటే మాటలు, పదండి వెళ్దాం. అమ్మో, ఆస్తులు పోయినా పొగరికేం తక్కువ లేదు. అసలెవరమ్మా వీళ్ళు? మనకి సంబంధం లేని వాళ్ళు. నువ్వు పని చూసుకో. అమ్మో, క్లబ్ లేడీస్ వీళ్ళిప్పుడొచ్చి చచ్చారంటే నేను రిచ్గా ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు నన్ను ఇలా చూశారంటే చీప్గా అనుకుంటారు. రిచ్నెస్ ఎక్కడా తగ్గనట్టు కలరింగ్ ఇస్తాను. కొత్తవి కదండి. ఆస్తులు పోయేసరికి గిల్టు నగలు కొత్తవి కొన్నట్టున్నారు.
గోల్డ్ షాప్ ఓనర్ని నా దగ్గర కవర్ చేయాలని చూడకండి. ఆస్తిలో 80% ప్రియదైతే 20% మీదంట కదా. ప్రియ కంటే ముందు ఈవిడి కోడలే బిడ్డను కనుంటే ఆ 80% ఈవిడికే వచ్చేదంట. పాపం బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ ఈవిడికి ఫస్ట్ నుంచే లేదు, ఈవిడి కోడల వల్లే వచ్చింది. సరే పద, ప్రియని కలుద్దాం. ఒకటి పెట్టి చచ్చావని తెలియక పనిగట్టుకుని మరి నా కొడుకుని కోడల్ని కలవకుండా చేశాను కదే. అత్తయ్య, అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు ఆవిడ్ని తిట్టడం? తిట్టడం కాదే, మా అత్త ఇప్పుడు మళ్ళీ నా ముందుకొస్తే పీక బిస్కి చంపేస్తాను. ఏంటే అమ్మ ఎవరి మీద అరుస్తుంది? వాళ్ళ అత్తయ్య మీద నానా. ఏంటే అమ్మ ఎవరి మీద అరుస్తుంది? వాళ్ళ అత్తయ్య మీద నానా. ఏంటంట? ఆస్తి దక్కకుండా పోవడానికి ఆవిడ రాసిన వీలునామా కారణమని. అయితే మా నాన్నమ్మ చచ్చిపోయి బతికిపోయిందనమాట. భగవంతుడా, చనిపోయిన అత్తనే చంపేస్తానంటుంది. ఆ ఆస్తి ఆవిడికి దక్కకుండా పోవడానికి కారణం నేనే అని తెలిస్తే నన్ను బతికనిస్తుందా? అమ్మో, ఇది అస్సలు తెలియనివ్వకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పటి వరకు ఆ ప్రియా లోకేశ్వరి ఎన్ని మాటలన్నా నవ్వుతూ పడింది. ఆ లోకేశ్వరి పేక ముక్కలు పట్టుకునేసరికి ఎంత సీరియస్ అయిపోయిందేంటి? అందుకే బాధపడుతుందేమో. కాదురా, దాని కళ్ళకి భయం తెలీదు. కోట్ల ఆస్తి ఉన్నా కూటికి లేని పరిస్థితి వచ్చినా అది ఒకేలా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత నుండి దాని కళ్ళు నన్ను చూస్తే కంగారు పడుతున్నాయి. ఆ లోకేశ్వరిని ఆరాటంగా చూస్తున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం జరుగుతోంది? గీత ఎందుకలా ఉంటోంది? ఒక్క క్లూ కోసం వెయిటింగ్ రా. రోడ్ రోలర్ లాగా నువ్వెదురొచ్చి నన్ను దప్పుకోమంటావేంటే? ఏంటాడావిడి? ఏంటది? నిమ్మరసం అండి. ఎవరికి? రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే మన గుండమ్మ ఇంటికి తీసుకొచ్చింది. తన కోసమే ఈ నిమ్మరసం తీసుకువెళ్తున్నాను, అంతే. రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకొచ్చారా? ఏ గీత, గీత! గుండమ్మ, ఆవిడ స్పృహలోకి వచ్చిందా? రాలేదమ్మా, అలానే పడుకునుంది. పని కాదు, పర్సంటేజ్తోనే పని. 20% మీది. అవుట్ హౌస్ లో ఉండాల్సిన మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తున్నామని ఇప్పటికే తెగ బిల్డప్ ఇస్తున్నారు, తెలీదా? పోనీ ఆ ప్రియ సంగతి పక్కన పెడితే ఈ విషయం ఆ పిల్ల రాక్షసికి తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పెంట చేస్తుంది. తెలిసిందిరా, నేనేమో పిల్ల రాక్షసిని, నీ కూతురేమో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మదర్ తెరీసానా? చెప్తా, ఇప్పుడే ఈ విషయం వెళ్ళి మా మమ్మీకి చెప్పి మీ అందర్నీ తిట్టిస్తా. ఉంది అనిపిస్తుంది. మా అమ్మకు ఇదే డౌట్. ఆ లోకేశ్వర్ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ వెనక ఏదో బలమైన కారణం ఉంది అన్నట్టు. ఏం కారణం ఉంటుంది? ఆవిడదంతా
ఒత్తి అనుమానమే. ఒట్టి అనుమానం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆవిడ మాత్రం ఈ ప్రేమల వెనక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని చాలా గట్టిగా నమ్ముతుంది. ఏదైనా క్లూ దొరకపోతుందా, అప్పుడు నీ పిలకబట్టి ఆడించుకుపోతానా అని ఎదురు చూస్తుంది. ముందు అది చూసుకో. క్లూనా? ఏం క్లూ అయి ఉంటుంది? ఇవ్వాలా వద్దా? మన పర్మిషన్ అడగాలా వద్దా? కరెక్టే కదా. అందుకే వెళ్ళి ఈ పాయింట్ మీద ఆ గీతకి ఆ బండదానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దాం. అంత కోపం ఉన్నదానివి ఈ విషయం తెలియగానే డోసు ఇవ్వలేకపోయావా? నాకు చెప్పడానికి ఎందుకు వచ్చావే? అందుకే నిన్ను వెర్రి బాగులదానివి అనేది. నేనే తగులుకుంటే అదిగో చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతుంది అని నన్ను, పెంపకం అలాంటిది అని నిన్ను అంటారు. అందుకే నువ్వు ముందు నిలబడి జస్ట్ హింట్ ఇవ్వు, తర్వాత నేను అల్లుకుపోతా. నువ్వు నాకు కూతురువి కాదే, మా అత్త లోకేశ్వరికి అమ్మ మొగుడు. మీ గుండమ్మ జాలి పడుతుంది, పనికిరాని మందంతా వచ్చి మా నెత్తిన పడిపోతుంది. మేపడానికి తేరగా మేమున్నాం కదా. మీరేం మమ్మల్ని పోషించట్లేదు, మా కష్టంతో మేము తింటున్నాం. మీ అమ్మ నువ్వే కష్టపడిపోతున్నావు. ప్రియా, ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని కాకపోతే ఇప్పుడేం తప్పు చేశామని బాధలాడుతున్నారు? అయినా మా ఇంటికి ఎవరినో తీసుకొస్తే మీకేంటి ఇబ్బంది? కరెక్ట్ గా అడిగావు రామ్. మా ఇంటికి ఎవరినో తీసుకొచ్చి మీకేంటి ఇబ్బంది అంటున్నావు. మరి నా కోసం మా ఇంటికి గెస్ట్లు వస్తే మీకేంటి ఇబ్బంది? ఏంటి ప్రియా, కష్టంలో ఉన్న ఒక మనిషికి సాయం చేయడం, పేకాట ఆడడం ఒకటేనా? అనుకుంటే మేము కాలక్షేపం చేయడమే గొప్ప అనుకుంటాం. ఎవరిష్టాలు వాళ్ళవి. ఈ రోజు నేను మిమ్మల్ని నిలదీయడం తప్పైతే ఆ రోజు కూడా ఈవిడ గారు మమ్మల్ని నిలదీయడం తప్పే. ఆవిడ గారా? ఒక వయసు వరుస ఏం లేదా? ఆవిడ వయసుతో నాకు పని లేదు, వరుస పెట్టి పిలవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. అసలు ఆవిడ నాకు ఏమవుతుందని వరుస పెట్టి పిలవాలి? ఈ ఇల్లు ఎవరిది? నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? మా నాన్నేమని అన్నామంటే మర్యాద తప్పదు. ఏం చేస్తావే? గుండమ్మ నువ్వుండు. ఎక్కించాల్సిందంతా ఎక్కించి మళ్ళీ సర్ది చెప్పడం. గిల్లి జోలు పాడడం అంటే దీన్నే అంటారు మమ్మీ. నాకెవరు ఎక్కించట్లేదు, ఎవరు గిల్లి జోల పాడట్లేదు. నేను చెప్పేది నిజం నాన్న. వీళ్ళమ్మలో ఏముందో పూర్తిగా చదివితే అందరికీ అర్థమై ఉండేదని తాతగారు నాతో చెప్పారు. కదులుతాదే తల్లి. పోయిందనుకున్న ఆస్తి మళ్ళీ నీ చేతికొత్తాది. సచ్చే వరకు 100 సవర్ల బంగారం నీ ఒంటి మీదేసుకుని తిరిగే యోగం ఉన్నాదే తల్లి. ఉంటానమ్మా, వస్తానే తల్లి. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. ఆస్తి నా చేతికొస్తుంది అంటుంది, 100 సవర్ల బంగారం నా ఒంటి మీద వేసుకుని తిరిగే యోగం ఉంది అంటోంది. ఆధారం మా ఇంట్లోనే ఉందంటోందేంటి? ఏంట ఆధారం? ఎవరా ఆధారం? ఇంజెక్షన్ చేశాను కదా, కాసేపట్లో స్ప్రో వస్తుంది. మరి నేను వెళ్ళరానా? పదండి డాక్టర్. ఈవిడ ఎందుకు ఇలా రియాక్ట్ అయింది? నీ బిడ్డ నీ బిడ్డ అంటూ లోకేశ్వరిని చూపించిందేంటి? ఏం తెలిసి అమ్మాయికి? అసలు ఎవరివిడా? అమ్మా, అలా మాట్లాడడం తప్పు. తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పు తల్లి. ఆవిడకి స్పృహ రావాలని అమ్మ సేవలు చేసే డాక్టర్ పిలిస్తే మేం తప్పు చేశామని లోకేశ్వరి వాదిస్తుంది. మాది 80%. మీరేం చేసినా మాకు చెప్పే చేయాలి,
నేను చెప్పినట్టు చేయాలి అంటుంది. పైగా పిన్ని కూడా దీనికే సపోర్ట్ చేస్తుంది. ఆ తల్లి కన్నా బిడ్డ కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఇంతకీ తను ఎక్కడుందమ్మా? మా బెడ్రూమ్ లో ఉంది బాబాయ్. సరే పద వెళ్ళి చూద్దాం. మొత్తం మట్టి గడ్డ అని సోది చెప్తుంది. సోది ఆలస్యం ఆమెది కాదు, ఆస్తి వాళ్ళది కాదు. అదును చూసి నీకు ముసుగు వేశారు, ఆస్తి చెయ్యి దాటించారు. ఆధారం ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నది తల్లి. తెగ పెట్టి లాగితే డొంక మొత్తం కదులుతాదే తల్లి. అంటే ఆధారం మీ ఇంట్లోనే ఉంది, మనసు పెట్టి వెతకండి అంది. వీడేమో గుండమ్మ ఎవరినో ఇంటికి తీసుకొచ్చింది అంటున్నాడు. సోదమ్మ చెప్పిన ఆధారం ఈవిడేనా? తీసుకొచ్చామని చెప్తుంది గుండమ్మ. అవును శివ. ఎక్కడమ్మా ఆవిడ? ఇదిగో. ఈవిడ ఏంట్రా, ఈవిడెవరో నీకు తెలుసా? అదే నాన్న, వదినికి ప్రియకి డెలివరీ చేయించాం కదా, ఆ హాస్పిటల్లో డాక్టర్ పక్కన ఉన్న నర్సు. ఏంటొదినా గుర్తుపట్టలేదా? కంగారం లేదు మామయ్య. మరి ఈవిడెక్కడుంటే ఏదో ప్రమాదం అన్నట్టు వెంటనే తీసుకెళ్ళు అంటున్నావేంటొదినా? అది ప్రియ చూస్తే గొడవ పడుతుంది కదా, పైగా అత్తయ్య గారు కోపడతారు కదా. వాళ్ళకి నేను చెప్తాను లేవుదినా. అది కాదు శివ, అదిగో తనకు స్పృహ వస్తున్నట్టుంది. ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది? ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు మా ఇంట్లోనే ఉన్నారు, మమ్మల్ని గుర్తుపట్టారా? మా కోడళ్ళిద్దరికి మీ హాస్పిటల్లో డెలివరీ చేశారు కదా. నేనేం కంగారు పడ్డలేదు మామయ్య. స్పృహలోకి వచ్చిన మనిషితో ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా బయటికి తీసుకొచ్చేసేవేంటొదినా? ఏవే గుండమ్మా, అసలెవరో దారిని పోయేదాన్ని ఇంటికి తీసుకురావడం ఏంటి? నీకన్నీ మీ అమ్మలాగే దరిద్రపొట్టు పోలికలొచ్చాయంటే. మా తప్పు చేసినట్టు దాన్ని తిడతావేంటమ్మా? తిట్టడం కాదురా, అదసలు ఎవరు అని అడుగుతున్నాను. ఎవరో పరాయి వాళ్ళైతే కాదులే పిన్ని. మరి సొంత వాళ్ళ, మనల్ని ఉద్ధరించేవాళ్ళ? ఏ దమ్మకి ప్రీకి పురుడు పోసిందని నరిసేనంట. పురుడు పోసిన నర్సా? అంటే ఏంటి? ఇప్పుడు మీరు దాని దగ్గరికి వెళ్ళి ముందుగా పుట్టింది నా మనవరాలే అని దాంతో అబద్ధం చెప్పించి ఈ ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారా? నేను కొట్టేయాలని చూడ్డం కాదే, ధర్మంగా మాకు దక్కాల్సిన ఆస్తిని ఎవరైనా ఎవరి కోసమైనా ధారాదత్తం చేశారేమో, మాకు తెలియకుండా ఏమైనా కుట్రలు చేశారేమో తెలుసుకోవాలని వెళుతున్నాను. నీకేంటి నొప్పి? కావాలంటే నువ్వు నాతో పాటు రా. నువ్వు నాతో రామా. ఏమైందిరా? నువ్వు రా, చెప్తాను పద. ఎట్రా? ఎక్కడికి? మాట తడబడుతుంది, తన మొహంలో ఏదో ఆందోళన కనబడుతుంది. నేను చెప్తుంది కూడా అదే నాన్న. కాకపోతే ఏదైనా ఉంటే ఇంట్లో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మనిద్దరితో షేర్ చేసుకుంటుంది కదా. ఏంటి ఇప్పుడే అక్కడ గ్రేట్ డిస్కషన్ అయ్యింది, ఇక్కడ మీ అబ్బా కొడుకులిద్దరూ మొదలెట్టారా డిస్కషన్? నర్స్తో మాట్లాడాలని ఆ నాగేశ్వరి, గీతేదో దాస్తుందని మీరు,
అంతా చేరి నాకు దక్కిన ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఆస్తుల కోసం ప్లాన్లు వేయడాలు, అవసరాల కోసం ఏ ఎండకా గుడుగు పట్టడం నీకలవాటేమో కాని మాకు లేదు. తొక్కేస్తుంది. మీకు వేరే చెప్పాలా? వెళ్ళండి. ఆ నర్సుని చూసినప్పటి నుంచి గీతలో ఏదో కంగారు తెలుస్తోంది. కారణం తెలియడం లేదు. ఇంట్లో వాళ్లకొస్తున్న అనుమానాలన్నీ కేవలం అనుమానాలేనా? తెలియని నిజాలేమైనా ఉన్నాయా? నాగేశ్వరి ఆంటీ అందరూ ఉన్నామని ఇప్పుడు ఆగినా ఖచ్చితంగా ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడడానికి ముందే నర్స్తో నేను మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా కిరికిరుంటే మనకు అగేనెస్ట్ కాకుండా చూసుకోవాలి. నేను చిన్నపిల్లనని మీరేమీ సంశయించక్కర్లేదండి. ఏదైనా ఉంటే నాతో ధైర్యంగా చెప్పొచ్చు. చెప్పండి. ఎవరో వస్తున్నట్టున్నారమ్మా. ఏమండి, నేను ఇక్కడికొచ్చి మీతో మాట్లాడిన విషయం ఎవరికి చెప్పకండి. నేను ఇక్కడే దాక్కుంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే చెప్పు చెప్పు, అసలేం జరిగిందో అదే నాకు కావాలి. చెప్పు. ఆ రోజు అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇదిగో, నేను నీతో మాట్లాడుతున్న విషయం ఎవరికి చెప్పకు. దాక్కోవాలి. ఏవండి, ఈ ఇంట్లో 2 రాక్షసులున్నారమ్మా. ఒకటి తల్లి రాక్షసి, ఇంకొకటి పిల్ల రాక్షసి. నేను ఇక్కడ దాక్కుంటానే. బిడ్డల గురించి మాత్రం ఈ బండదేంటి ఇటొస్తుంది? ఏమండి, గీత వస్తున్నట్టుంది. నేనిక్కడికి వచ్చిన విషయం గాని, మీతో మాట్లాడిన విషయం గాని తనతో డిస్కస్ చేయకుండా తను వెళ్లేంత వరకు నేను ఇక్కడెక్కడో దాక్కుంటాను. మేనేజ్ చేయండి. మీరు ఇక్కడే దాక్కుంటారా? మీరు కూడా అంటున్నారు అంటే ఇక్కడ ఇంకెవరైనా దాక్కున్నారా? అమ్మో, వచ్చేస్తుంది. దానర్థం ఇదా? దాన్నడుగు. ముందు నేనే వచ్చాను మమ్మీ. ఈవిడగారు వస్తున్నారని ఇక్కడ దాక్కున్నాను. నేను నువ్వొస్తున్నావని దాక్కున్నాను. మొత్తానికి ఆ నర్సుని మాయ చేసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్లు మొదలెట్టారనమాట. నువ్వు మాత్రం ఆస్తి కోసం రాలేదా? అబ్బా, ఇద్దరూ సైలెంట్ గా ఉండండి. ఒకరు వస్తున్నారని ఒకరు ఆ నర్సు మ్యాటర్ చెప్పకుండానే లోపల దాక్కున్నాం. ఆ గీతతో నర్సు తప్పకుండా డిస్కస్ చేస్తుంది. అది వింటే అందరికీ క్లారిటీ వస్తుంది. ఎవరితోనూ మాట్లాడొద్దు. అసలు ఏమీ మాట్లాడొద్దు. స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంటికి తీసుకొచ్చి మా సొంత మనుషుల సేవలు చేశాము. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అది కాదండి. ప్లీజ్ అండి, మీరు లేవండి, రండి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని చెల్లెల కోసం త్యాగం చేశానని చెప్తున్నప్పుడే వచ్చానమ్మా. నీ గుండెల మీద పెరగాల్సిన బిడ్డ నీ గుండెల మీద తంతుంటే సోలాలాంటి మాటలతో నీ గుండెల్లో పొడుస్తూ ఉంటే భరిస్తూ ఎలా ఉంటున్నావో అర్థం కాక అచేష్టునై నించుండిపోయానమ్మా. ఎందుకు చేశావమ్మా ఈ పని? నా చెల్లెలి కోసం మామయ్య. మరి నువ్వు చేసిన త్యాగం అందరికీ తెలియాలి కదమ్మా.
తెలియకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు కదా మామయ్య. మరి వాళ్లతో మాటలు పడ్డానే ఉంటారమ్మా. మమతలకి ప్రేమలకి బానిసు అనుకుంటాను. ఈ ఇంటికి వారసులనిచ్చిన నువ్వు అవస్థలు పడుతూ మాటలు పడుతుంటే ఏ అర్హత లేని వాళ్ళు అందలమెక్కి నీ మీద పెత్తనం చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయమమ్మా? అయినా నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేయడానికి ఇదేమన్నా బొమ్మ అమ్మా? బిడ్డ బాధ లేదా? బాధపడ్డానికి నా బిడ్డేమీ నా కంటికి కనిపించినంత దూరంలో లేదు కదా మామయ్య. నా కళ్ళ ముందే ఉంది కదా. పిల్లల గురించి కూడా నాకు బాధ లేదు, కానీ నా భర్త నన్ను దూరం పెడితే మాత్రం నేను బతకలేను మామయ్య. పెళ్ళైనప్పటి నుంచి నువ్వంటే ఇష్టం లేదు అన్న మనిషి నా వాడయ్యాడు. నన్ను తల్లిని చేశాడు. ఈ నిజాన్ని చెప్పి నాకీ ఆనందాన్ని దూరం చేస్తారా? ఈ ఇంటికొచ్చిన రోజు నన్ను చూసి నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, నా కూతురివి అన్నారు. ఇంకా చెప్పాలి అంటే మా అమ్మవి అన్నారు. గుర్తుందా? ఈ బండది డోర్ వేసుకుని పోయిందేంటి? నీ కోడలు కావాలనే మనల్ని లాక్ చేసింది. నా కోడలేంటే పెద్దమ్మనొచ్చుగా. ఆ నర్స్ మాట్లాడుంటే పెద్దమ్మో తద్దమ్మో తెలిసిపోయి ఉండేది. ఒసై, ఇది మరీ టూ మచ్గా మాట్లాడుతోంది. దీన్ని నువ్వు కంట్రోల్లో పెట్టకపోతే బాగోచ్చు చెప్తున్నా. ముందు నీ నోరు నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అబ్బబ్బబ్బా, ముందు మీ డోర్ ఓపెన్ చేయండి. ఏంటి ఓపెన్ చేసేది? బయట నుంచి ఎవరో ఒకరు తీస్తే గానీ ఓపెన్ అవ్వదు. మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? గదిలో కూర్చుని ముగ్గురం గచ్చెక్కేలాడుతున్నాం. నిన్ను నోరు మూసుకోమన్నానా? మా ఈ గదిలో నర్సు ఉండాలి కదా. ఇప్పుడు లేదు కదా. ఆ గీత నర్సుని తీసుకెళ్లిపోయి గది తలుపులు వేసేసింది. అసలు మీరు ఈ రూమ్ లో ఏం చేస్తున్నారు? దీన్నడుగు. దీనడుగు. నీ పక్కన ఎవరు లేరు కానీ చెప్పు. నాకేం తెలీదు. నేను మంచం కింద దూరితే వీళ్ళిద్దరే వచ్చారు. వీళ్ళనే అడుగు. మంచం కింద? మా మంచం కింద ఎందుకు దూరారు? మా ఏమే, ఆ నర్స్ ఎక్కడే? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోలేదు, నువ్వే కావాలని దాన్ని పంపించేశావు. మీ ఇద్దరూ నాకు తెలియకుండా ఏదో సీక్రెట్ ని మెయింటైన్ చేస్తున్నారు. సీక్రెట్ ఏంటి? మేం వెళ్ళలేదనుకుంటున్నావా? ఆ నర్సు పిల్లల గురించి ఏదో చెప్పబోవడం, చెప్పనివ్వకుండా నువ్వు దాన్ని లాక్కెళ్ళిపోవడం నేను చూడలేదనుకున్నావా? చెప్పవే, ఎందుకు ఆ నర్సును వెంటనే పంపించేశావు? ఏం దాస్తున్నావో చెప్పు. ఆ విషయం నేను చెప్తానమ్మా. ఏమే, నిజం చెప్పవే, జరిగింది అదేనా? లేదు, మీకు రావాల్సిన ఆస్తి చెల్లెళ్ళనే ప్రేమతో నాకు దారదత్తం చేసింది. ఎవరెన్ని చెప్పినా ముందు పుట్టింది నేనే. 80% ఆస్తి నాదే. పదవే. మాట్లాడవేంటే? మామయ్య గారు చెప్పిందే నిజమత్తయ్య. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. నా కడుపులో 9 నెలల పాటు కలిసి పెరిగారు మీరిద్దరు. బయటకు రావడంతోనే ఇద్దరు విడిపోయారు. ఇది పాపమో నాకా దేవుడిచ్చిన శాపమో తెలియడం లేదు. అమ్మా, ఏంటమ్మా అలా ఉండిపోయావు? నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, మా గుండమ్మ గుడ్ గర్ల్. ఎప్పుడు తప్పు చేయదు, ఎవరితోనూ తప్పుగా మాట్లాడదు. బ్యాగ్ సర్దేశాను, నువ్వు షూ వేసుకుంటూ ఉండు, నేను వెళ్ళి బాక్స్ తీసుకొస్తా. సరే అమ్మా.
సాటర్డే సండే ఎంజాయ్ చేసావు, మరి నేను సాటర్డే అన్ని చదువుకున్నాను, సండే హాయిగా ఎంజాయ్ చేశాను. అవును కదా, టీచర్ హోంవర్క్ ఇచ్చింది, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం లేదు. అదే నువ్వు నా దగ్గరికి వచ్చుంటే నేను గుర్తు చేసేదాన్ని. మా అమ్మ నాతో పాటు నిన్ను కూడా నా దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించేది. నువ్వు రాలేదు, అందుకే నువ్వు హోంవర్క్ చేయలేదు. ఇవాళ స్కూల్కి వెళ్ళిన తర్వాత మిస్ చేతుల్లో నీకు చిత్తకమతకే. నన్ను నవ్వలేకండి, అసలు విషయం చెప్పండి. అర్థమయ్యేలా కాదమ్మా, ఆ నిజాన్ని గట్టిగా అరిచి చెప్పాలనుంది. పెద్దరికం అందుకు అక్కర రావడం లేదు, వయసు సహకరించడం లేదు. బావగారు నిజమంటున్నారు, ఆ నర్స్ ఏమైనా చెప్పిందా? చూరుగాలు ఒకడు ఎడుతుంటే చూరులో పెట్టిన చుట్టంటుకు పోయిందని ఒకడు ఎడుతున్నాడంట. నీ గోల్ నీది. తాతయ్య, మాయమ్మాయి తాతయ్య అని అంత ప్రేమగా పిలుస్తావు నువ్వు. ఏంట్లోకే ఒక్కొక్కసారి మా అమ్మని చూస్తుంటే ఒకే విషయం గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదైపోతున్నాను, భయంగా ఉంది. ఏం ఆలోచిస్తుందండి? ఆ నర్సు నీతో ఏం చెప్పిందా అని, గీత నీతో ఏమైనా చెప్పిందా అని కనబడినప్పుడల్లా షంటేస్తుంది, తల అంటేస్తుంది. ఏయ్ గుండు, నిజం చెప్పే. ఆ నర్సుని పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఏదో మాట్లాడావన్న విషయం నాకు తెలుసు. ఏదైనా సీక్రెట్ మ్యాటర్ ఉంటే నాతో కూడా చెప్పవే. ఏం సీక్రెట్లు ఉంటాయి? ముఖం తిప్పుకోవడం కాదు. ఏయ్ నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడవే. ఎన్నిసార్లు నేను నిన్ను ద్వేషించుండొచ్చు, నా మాటలతో నిన్ను బాధ పెట్టుండొచ్చు. ఏ గీత, ఇప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, దాని ఫలితమే కదా మన బిడ్డ. నీ మీద కోపం మొత్తం పోయి నా దాన్ని చేసుకున్నవాణ్ణి. నీకేదన్నా కష్టం వస్తే దగ్గరుండి చూసుకోనా? నీ మనసులో ఏదన్నా బాధ ఉంటే నీ గుండెల్లో దాచుకోకే, నిజం చెప్పవే. చెప్పు. ఇలాంటి లుక్లు ఇచ్చా పడేసావు. బా వెళ్ళి నీ పని చూసుకోబా. బో ఏమే లోకే, ఏంటే నువ్వు చేస్తుందే? నువ్వు మధ్యలో మాట్లాడతాకి. నాకు స్వీట్స్ పెట్టడానికి నువ్వెవరే? స్వీట్లు కూడా కొనుక్కోలేనంత గతి లేదని అనుకున్నావా? సభాష నా కూతురా, తిట్టు. ఛాన్స్ దొరికినప్పుడల్లా దాన్ని అలాగే తిట్టు. అది కాదమ్మా. మాట్లాడకు. ఎంత పొగరే నీకు? నువ్వు కూడా మాట్లాడకు. లవం చెప్పొద్దని సైగ చేసి. అంటే ఏదో రహస్యం ఉందిరా. మా నీకు దండం పెడతానే. ఏంటమ్మా ఇది? రోజు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి నన్ను నమిలేస్తున్నావు. నర్స్ అంటావు, ఏదో దాస్తుంది అంటావు, మీ పెదనాన్న ఏదో చెప్పబోయాడు అది వద్దు అని సైగ చేసింది అంటావు. మా అలాంటి సీక్రెట్స్ ఏమి లేవు మా. ఆల్రెడీ దాన్ని అడిగాను. అడిగావా? మామూలుగా కాదు, సెంటిమెంట్ బిస్కెట్స్ వేసి మరీ అడిగాను. ఏమంది? అది క్రీమ్ బిస్కెట్ వేసింది.